మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించును గాక. మీకా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. చదివినటువంటి వాక్య భాగంలో ఆయన యొక్క తలంపులను తెలుసుకోలేక, ఆయన యొక్క ఆలోచనలను గ్రహింపలేక ఉన్నటువంటి స్థితిలో ఆయనను ఆరాధిస్తున్నటువంటి ఆయన స్వకీయ సాంపాద్యము ఉన్నారని ప్రభు సెలవిస్తున్నారు. ఆయన ఎన్నో మేలులు చేసి, ఎన్నో ఆశ్చర్యమైనటువంటి, సాహసమైనటువంటి, బలమైనటువంటి, భీకరమైనటువంటి కార్యాలు జరిగించి ఆదరణ కలుగు చేసి నెమ్మదిని, సంతోషాన్ని, విశ్రాంతిని, సమాధానాన్ని కలుగు చేస్తే ఆయన జనులు మాత్రం ఆయన యొక్క ఆలోచనలను గ్రహింపక, ఆయన యొక్క తలంపులను తెలుసుకొనలేకపోతూ ఉన్నారు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన మన జీవితంలో శ్రేష్టమైనటువంటి, ఎవరు చేయలేనటువంటి, ఎప్పటికీ కూడా ఇటువంటి కార్యం జరగదు అనుకున్నటువంటి ఎన్నో భీకరమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి సహాయాలు ఆయన చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి రాయబడినటువంటి మాట, కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు, అంటే శ్రేష్టమైన దానిని ఏ విధంగా పనలుగా కట్టి ధాన్యాన్ని కొట్లలోకి చేరుస్తామో, ఏ విధంగా ఇష్టమైన వాటిని భద్రపరుస్తామో, ఏ విధంగా కావలసిన వాటి కొరకు ప్రయాసపడతామో, అంతగా ఆయన మన కొరకు ప్రయాసపడి, అంతగా ఆయన మన కొరకు సమయాన్ని వెచ్చించి, అంతగా ఆయన మన కొరకు సమస్తమును సమకూర్చి మనకు క్షేమాన్ని, కాపుదలను ఆయన దయచేసి ఉన్నారు. అయితే ఇంత గొప్ప కార్యము చేసినప్పటికీ మనము ఆయన యొక్క తలంపులను గుర్తించకపోవటయు, ఆయన ఆలోచనలను గ్రహింపకపోవటయు ఎంతో బాధాకరమైనటువంటి విషయం. మనం చరిత్ర పుటంలో చూసినట్లయితే ఇటువంటి అనుభవంలో ఎంతో మంది దాటిపోయారు. అవన్నీ మనకు ఒక ఆత్మీయ పాఠాలుగా ప్రభు మన కొరకే రాయించి ఉంచారు. ఆయన తన శిష్యులను 12 ఏర్పరచుకొని వారికి అపోస్తులు అని పేరు పెట్టి, వారిలో ప్రతి వారికి అభిషేకమునిచ్చి ఆయన పని కొరకు ఆయన సాధనాలుగా వాడుకుంటూ, ఇక మీరు ప్రతి ఊరికి 2 చొప్పున మీరు వెళ్ళండి, నాకు ముందుగా మీరు పని చేయండి అని వారిని ఏర్పరచుకుని ఆయన పని కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వారిని ఆయన తన సేవలో వాడుకుంటూ ఉంటే, వారిలో ఒకరికి ఒక ధర్మ సందేహం వచ్చింది. మేము ఎంతగా నీ కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం కదా ప్రభువా, మా కొరకు మీరేమిస్తారు? మేము జీతాలు లేకుండా పనిచేస్తున్నాము, మేము సమస్తమును విడిచిపెట్టి పనిచేస్తున్నాం, మేము ప్రతిష్టత కలిగి సేవ చేస్తున్నాం, మేము భారం కలిగి, బాధ్యత కలిగి నీకు నమ్మకంగా నీతి మార్గంలో సాగిపోతున్నాం, మాకు వచ్చే ప్రతిఫలం ఏమై ఉన్నది అని అడిగితే ప్రభు అన్నారు, మీరు ఇజ్రాయేలు యొక్క 12 గోత్రములను పాలించేటువంటి ఆధిపత్యంలో 12 సింహాసనాల మీద మీరు ఆసీనులై ఉంటారు అని వారిని ప్రోత్సాహపరుస్తూ ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని వారికి బయలుపరిచారు. అయితే ఆ 12 మందిలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఆ సందర్భంలో ప్రభు వారిని గూర్చి యోచించినటువంటి తలంపు, ఆలోచన ఎంతో ఉన్నతమైనది. మిగిలిన 11 మంది ఆయన దృష్టికి నమ్మకంగా, యథార్థంగా సాగిపోయారు. కానీ ఇస్కరియోతు యూదా అనేటువంటి వ్యక్తి ధనం మీద వ్యామోహంతో, ధనాపేక్షతో, తక్కువ సమయంలోనే పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలి, తక్కువ సమయంలోనే ధనం వెచ్చించాలి, తక్కువ సమయంలోనే నేను గొప్పవాడిని అయిపోవాలి, తక్కువ సమయంలోనే ప్రభు అంత పేరుని తెచ్చుకోవాలి, తక్కువ సమయంలోనే ప్రతి వారి నోట నా పేరు ఉచ్చరింపబడాలి, తక్కువ సమయంలోనే అందరికీ నేను తెలిసిపోవాలి అనేటువంటి దురుద్దేశంతో ప్రభువును అమ్మివేయడానికి ప్రయత్నం చేసి, అమ్మివేసి శాపాన్ని తెచ్చుకున్నాడు. అతడు అర్ధాంతరంగా తన జీవితాన్ని తానే ముగించుకున్నాడు, బలాన్మరణానికి గురయ్యాడు. అతని స్థానంలో మత్తీయ అనేటువంటి వ్యక్తి ఎన్నుకోబడ్డాడు. ఈ జరిగినటువంటి సన్నివేశం అంతటిలో మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, ఒకడు కళ్ళములో పనలు కూర్చున్నట్లు ఆయన కూర్చాడు. ఆయన అక్కడక్కడ ఉన్నటువంటి వ్యక్తులను ఆయన ఏర్పరచుకొని వీరు అపోస్తలులు అని సమకూర్చాడు. వారికి కలిగినటువంటి కాపుదల, వారికి ఇవ్వబడినటువంటి అభిషేకము, వారు పొందుకున్నటువంటి అధికారము, సాతాను క్రియల మీద వారికి ఉన్నటువంటి బలము ఎంతో ఉన్నతమైనది. ఇస్కరియోతు యూదా అతడు ఆ విషయాన్ని గ్రహింపలేని వాడుగా, ఆత్మీయ అంధుడుగా, గుడ్డివాడుగా మార్చబడిపోయాడు. దేవుని యొక్క ఆలోచనలను గ్రహింపలేక, దేవుని యొక్క తలంపులను గుర్తించలేక అజ్ఞానిగా మిగిలిపోయాడు. దేవుని యొద్ద నుండి, దేవుని రాజ్యానికి సహవాసముల నుండి దూరంగా వెడలిపోయాడు. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కొన్నిసార్లు మనం దేవుని యొక్క తలంపులను, ఆలోచనలను గుర్తించలేని వారముగా ఉంటాం, గ్రహింపలేని వారముగా ఉంటాం. గడిచిన దినములలో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. అయితే ఇప్పుడున్నటువంటి వ్యతిరేకమైనటువంటి, ప్రతికూలమైనటువంటి, భారభరితమైనటువంటి
శ్రమభరితమైనటువంటి, జయించలేనటువంటి, కష్టతరమైనటువంటి దినాలను, పరిస్థితులను, వ్యక్తులను చూసినప్పుడు మనము మన జీవితంలో ప్రభువు చేసినటువంటి కార్యాలను మర్చిపోయి ఈ విషయం ఇక మారదు, ఈ మనిషి మారడు, ఈ పరిస్థితులు మారవు, నా జీవితంలో ఈ ఆశీర్వాదకరమైనటువంటి కార్యము జరగదు, ఇదిగో నా బిడ్డలు మారరు, ఇదిగో నా ఆత్మీయ స్థితి ఇంకింతే, ఇదిగో నా కుటుంబం రక్షణ పొందలేదు, ఇదిగో ఇక నా జీవితం, ఈ ఉద్యోగం, ఈ వ్యాపారం, ఈ ఆరోగ్య పరిస్థితి సమస్తం ఇక ఇంతే అని అనుకుంటూ ఉంటే అక్కడ మనం గుర్తించవలసినటువంటి ఒక పాఠ్యం ఏదనగా దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క తలంపులను మనము గుర్తించలేక, యోచించలేక మిగిలిపోయి ఉన్నామన్న సంగతి వాస్తవం. అయితే ఆయన ఏదైనా మన జీవితం చేయ శక్తి కలిగిన వాడు, సమస్తమును సమకూడి జరిగించగలిగిన వాడు, మన ఆశీర్వాదం కొరకు, మన సంతోషం కొరకు ఆయన సమస్తమును మనకు దగ్గరగా సమకూర్చి ఆనందింప చేయవాడు అని గుర్తించినట్లయితే అది ఎంతో దీవెనకరమైనటువంటి పరిస్థితి. నేడు పరిశుద్ధాత్మను తెలియజేసినటువంటి విషయం, మనం ఆయనకు ఉద్దేశాలను, తలంపులను గుర్తించగలగాలి. ఈ యొక్క పరిస్థితిలో, ఈ యొక్క వ్యతిరేకమైనటువంటి, యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువు నా జీవితంలో చేయబోయేటువంటి ఒక నూతనమైనటువంటి కార్యం ఏమిటి అనేటువంటి విశ్వాసపు పలుకును పలుకుతూ నిరీక్షణతో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. యోబును చూసినట్లయితే అతను కూర్చున్నటువంటి శ్రమలను బట్టి, శోధనలను బట్టి అతడు అంటాడు, సమస్తమును కోల్పోయే, బిడ్డలను కోల్పోయే, ఇక జీవితం అంధకారమయమైపోయిందిగా అనిపించినప్పటికీ, నాకంటూ ఎవరు లేరు అని గుర్తించినప్పటికీ అంటాడు ఆయన, నేను శోధింపబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా మార్చబడతాను. ఇప్పుడు కోల్పోయిన వాటన్నిటికంటే దేవుడు రెట్టింపుగా నన్ను ఆశీర్వదించగలడు. అవును, ఆ విశ్వాసపు పలుకు ఆయన ఏమి చేయగలడో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన యొక్క శక్తి సామర్థ్యతలు ఏమై ఉన్నావో అతడు గ్రహించాడు, తెలుసుకొనగలిగాడు. దేవుడు నన్ను ఇంకను మెరుగైనటువంటి ఆశీర్వాదాన్ని కలుగు చేయడానికి ఈ ఆత్మ సంబంధమైనటువంటి పరీక్షలో నన్ను నడిపిస్తున్నాడని యోబు గుర్తించాడు. ఆ గుర్తించిన విధానాన్ని బట్టి దేవుని యొక్క తలంపులను, దేవుని యొక్క ఆలోచనలను తెలుసుకొనగలిగిన వాడుగా, గ్రహింపగలిగిన వాడుగా, దేవుని చిత్తానుసారంగా జీవించగలిగినటువంటి ఉద్దేశం కలిగినటువంటి హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు. కోల్పోయిన అంతటికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. నేడు మనము సైతం ఆయన ఆలోచనలను గుర్తించిన వారంగా, ఆయన ఉద్దేశాలను గ్రహించిన వారంగా, తెలుసుకున్న వారంగా, ఆయన మీద విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. అబ్రహాముతో ప్రభు అన్నారు, నీ ఒకగానొక కుమారుడైనటువంటి ఇస్సాకును నేను చూపించబో ఒక పర్వతం మీద నాకు బలిగా అర్పించు అని. ఆ సమయంలో అబ్రహాం అంటాడు, ప్రభువా, నువ్వు ఏం అడిగినా నేను ఇస్తాను, నీ ఆలోచనలను, నీ ఉద్దేశాలను నేను గుర్తించగలను. ఇదిగో నా కుమారుడు బలిపీఠం మీద కాల్చబడి బూడిదగా మార్చబడినప్పటికీ ఆ బూడిదలో నుండి కూడా నీవు నా కుమారుని మరలా బ్రతికించగలవు అన్న సంగతి నాకు తెలుసు అని. అవును, అందుకే ఇస్సాకు అబ్రహాం యొక్క ఆశీర్వదించబడినటువంటి సంతతిగాను ఉన్నాడు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం దేవుని ఉద్దేశాలను తెలుసుకోవడానికి, ఆయన చిత్తాన్ని గ్రహించడానికి, ఆయన తలంపులను తెలుసుకోవడానికి మనం నిలిచి ఉండాలి. ఆ విషయంలో మనం ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి రావాలంటే చేయవలసిందల్లా ఒక్కటే, ఆయన వాక్యాన్ని, పరిశుద్ధ లేఖనాలను శ్రద్ధ భయభక్తులతో చదువుట. ఈ సృష్టి అంతా కాల్చబడిపోయినప్పటికీ నేను చెప్పిన మాటలో ఒక్క పొల్లైనను నిలిచిపోదు అని ప్రభువు చెప్పిన మాటను మనం గుర్తిస్తాం. నా ప్రక్కన 1000 మంది కూలినా, నా కుడి ప్రక్కన 10,000 మంది పడిపోయినా, కాల్చబడిన, ఏదైనా విపత్తుగా వచ్చినా, జయించలేని తీరాలే నా ఎదుట నిలబడిన, శత్రుల దండు నన్ను చుట్టుముట్టిన, నా మీద విల్లెక్కు పెట్టి ఉన్న, నా శిరస్సు పైన వారు బాణమును పెట్టి ఉన్న, అణుబాంబును చేత పట్టుకొని ఉగ్రరూపులై నా ఎదుట నిలబడిన, ఏ అపాయము నాకు సంభవింపదు అన్న సంగతిని మనం గుర్తించగలుగుతాం. ఆయన పెట్టేటువంటి పరీక్షలో తాను ఏర్పరచుకున్నటువంటి ఆయన చిత్తములో, ఆయన సత్య మార్గంలో పరిశుద్ధాత్మ నడిపింపులు నడిపించబడుతున్న వారు ఒక్కరైనను రాలిపోరు అన్న సంగతిని మనం గుర్తిస్తాం. ఆయన చిత్తము చేయడానికి సమస్తము విడిచిపెట్టి మన సిలువను చేత పట్టుకుని ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నప్పుడు మనము ఏమాత్రము సమస్యలిపోము, తొట్టిల్లము, పడిపోము, త్రోయబడము, అనగదొక్కబడము అన్న సంగతిని మనం గుర్తిస్తాం. కనుక మనం ఆయన చిత్తాన్ని గ్రహించాలి అనినా, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోవాలి అని అనినా, ఆయన ఆలోచనలను, తలంపులను గుర్తెరగాలి అని అనినా, మనం ఆయన వాక్యాన్ని ధ్యానించడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక అట్టి విధంగా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన చిత్తమును తెలుసుకున్న వారంగా ఈ ఆత్మీయ యాత్రలో ఏమాత్రం కుడియడములకు తొట్టిల్లిపోక, వెనకడుగు వేయక, సొమ్మసిల్లిపోక, నిరాశ నిస్పృహలకు గురికాక, అపవాది అగ్ని బాణాలకు నిలిచిపోక, ధైర్యముగా ఆయన చిత్తం చేస్తూ ఆయన రాజ్యానికి వారసులుగా సాగిపోదాం. ఆయన మన పట్ల ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి, మేలుకరమైనవి. గనుక అట్టి విధంగా ఆయన తలంపులను గ్రహించి ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.
తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ రాకడ రాజ్యానికి మమ్మల్ని అందరూ సిద్ధపరచండి. నీ ఉద్దేశాలన్నీ, నీ ప్రణాళిక అంతటను గ్రహించు ఆత్మీయ జ్ఞానమును దయచేయండి. ఉద్యోగంలోను, వ్యాపారంలోను, చదువుల్లోను, కుటుంబ వ్యవహారాల్లోను, సమస్త విషయంలో నీ ఆలోచనలు ఎరిగి నీ ఉన్నతమైనటువంటి ప్రణాళికను గుర్తించి ముందుకు సాగుటకు ప్రతి బిడ్డకి మీరు సహాయం అనుగ్రహించండి. ఇంకా ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తెచ్చి రాజ్యానికి వారసులుగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.